మొక్క వేసుకునే ముందే ఏమన్నా చుట్టూ గుంటలు తీసుకొని అందులో వేస్తారా, లేకపోతే ఎలా అండి స్టార్టింగ్ లో? ఆ ఫోల్ పూడ్చిన తర్వాత దానికి మన్ను మూసేసి ఆ ఎరువేసేసి ఫస్ట్ ఎరువేసి ఆముటికి మన్ను మూసి ఆముటికి బొదువు మింద సుత్తును పెట్టేది ఆ చెట్లు నాటేది. ఎస్ అవునవును ఎస్ ఎస్. ఇప్పుడు ఈ కలుపు నివారణ చర్యలు కానీ ఎలా తీసుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? ఆ ఫోల్ పూడ్చిన తర్వాత దానికి మన్ను మూసేసి ఆ ఎరువేసేసి ఫస్ట్ ఎరువేసి ఆముటికి మన్ను మూసి ఆముటికి బొదువు మింద సుత్తును పెట్టేది ఆ చెట్లు నాటేది. ఎస్ అవునవును ఎస్ ఎస్. అసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి? పోల్ టు పోల్ కావచ్చు, లేకపోతే ఇలా మొక్కలు కానీ సాళ్ళు మధ్య కానీ ఎంత డిస్టెన్స్ ఉండాలండి? మేడం పర్ ఎకర్ వచ్చి 43,560 SFT టోటల్ ఏరియా. ఆ 40 గుంటాస్ కి 10/10 వేస్తే ఒక 480 to 500 ఫోల్స్ వస్తుంది. మరి డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చే డిసీజెస్ ఏంటి, వాటికి నివారణ చర్యలు అంటే ఏం చెప్తారు సార్? ఎక్కువ వాటర్ ఉండకూడదు డ్రాగన్ ఫ్రూట్ కి యాక్చువల్లీ, ఎస్పెషల్లీ దాన్ని యూస్ చేస్తే ఆల్ కొళై రోగము ప్లస్ రెడ్ రస్ట్ అంతా వెళ్ళిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకి ఆ మొక్కలు స్టెమ్స్ కూడా రకాలు ఏమైనా ఉంటాయా? ఎస్ మేడం 100%. వెరీ ఇంపార్టెంట్ సీడ్లింగ్. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. సో ఎన్నో ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన ఈ క్వశ్చన్ మీరే అడిగింది. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. సార్ ఇక్కడ చుట్టూ మనకి డ్రాగన్ ఫ్రూట్ తోట కనిపిస్తుంది. అసలు ఎన్ని ఎకరాలు ఉంది సార్? అసలు ఎంత ఇది పొలం అంతా? మేడం టోటల్ ఇది 3 acres ఉంది. మంది టోటల్ ల్యాండ్ వచ్చి ఇక్కడ 6 acres ఉంది. 6 acres లో ఓన్లీ 3 acres డ్రాగన్ ఫ్రూట్. ఓవరాల్ గా మనకి పంట మొత్తంలో కీలకమైన పాత్ర అంటే ఎరువుల గురించి చెప్తూ ఉంటారు. సో అసలు మీరు ఏమేమి ఎరువులు వాడతారు? అంటే ఏ రోగానికి గానీ, లేకపోతే అసలు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎలాంటి ఎరువులు యూజ్ చేస్తారు సార్? మేడం ఇది ఫ్రూట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ ఎండ్ లో ఫ్రూట్ అయిన తర్వాత డిసెంబర్ లో ఎరువులు స్టార్ట్ చేస్తాం. పశువుల ఎరువే ఎక్కువ వాడేది దీనికి. పశువుల ఎరువులనే డీకాంపోజ్ అయ్యేది. నేను ఎరువుల కేర్ తీసుకుంటున్నాను. షీప్ ఎరువు, అమ్మటికి ఆవుల ఎరువు, ఆ ఎరువు ఎక్కువ వచ్చి దీన్ని వాడతాను. 90% ఆర్గానిక్ ఐ విల్ యూజ్. 10% నేను ఫర్టిలైజర్స్ వాడతాను, కెమికల్ ఫర్టిలైజర్స్, డిఏపి, మనకి ఎరామిల్లా కంపెనీస్ అవి కొన్ని వాడతాను అంతేనే. ఏం వేసినా తీసుకుంటున్నాను. డ్రాగన్ ఈజ్ ఎ వెరీ టెరబుల్. స్టార్టింగ్ పంట వేయాలి అంటే భూమి తయారు చేసుకునే విధానం దగ్గర నుంచి పంట కోసే వరకు ప్రతి ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మనం స్టార్టింగ్ లో అసలు మొక్క వేయాలి అంటే దానికంటే ముందు ఎరువులు వేయటం గానీ, లేకపోతే అలాంటి చర్యలు ఏమైనా మీరు తీసుకుంటారా? లేకపోతే ఎలా ఉంటదండి ఆ ఎరువులు గానీ, లేకపోతే ట్రాక్టర్ తో మనకి భూమి సిద్ధం చేసుకోవడం గానీ, అక్కడ నుంచి చెప్పమంటే అసలు భూమి ఎలా చెప్తారు మొత్తము? స్టార్టింగ్ డిసెంబర్ లో స్టార్ట్ చేసుకోవాలా. యాక్చువల్లీ డిసెంబర్ లో దీన్ని కల్టివేషన్ స్టార్ట్ చేసుకోవాలా. ఎట్లా కల్టివేషన్ అంటే ఇది 5 మడుకులను బాగా దున్ని 5 layers అంటారు ట్రాక్టర్ లో. అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలుస్తుంది. 5 layers ట్రాక్టర్ లో కల్టివేషన్ చేసుకుని ఒక 4 times కల్టివేషన్ అయిన తర్వాత డిసెంబర్ టు జనవరి ఫిబ్రవరి తెలుగు అంతా రెడీ చేసుకుని ఉంటే చేసుకొని ఆముడికి ఏం చేయాలంటే ఫస్ట్ ఫోల్స్ లేఅవుట్ ఫార్మింగ్ చేసుకొని 500 ఫోల్స్ కి లేఅవుట్ ఫార్మ్ అయిన తర్వాత ఆముడికి కంబాలంతా కంబాలు పూణిసిన తర్వాత కంబాల బుడానికి ఎరువులు వేసేసి ఆముడికి ట్రాక్టర్లు అనే బదాలు లైట్గా ఒక 1/2 ఫీట్ రెడీ చేసుకుని ఫోల్డ్ చేసి అంతాను క్లీన్గా ఎరువునంతా మూసి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు చెట్లు పోనొచ్చు. కరెక్ట్ టైం అది. ఆముడికి చెట్లు ఇంకా గ్రోత్ అయ్యాక స్టార్ట్ అవుతాయి. అది ఫిబ్రవరిలో మనం చెట్లు నాటితే ఫోల్స్ కి దగ్గర దాదాపు నెక్స్ట్ ఇయర్ మే అడికి 14 months 15 months అవుతుంది క్రాప్ చేస్తుంది. ఎస్ ఇది మీరు ఇందా చెప్పినట్లుగా అది మొక్క వేసిన 14 months కి క్రాప్ వచ్చేస్తుంది అంటారు. ఓకే, మనకి మీరు చెప్పారు గొర్రెల ఎరువు కావచ్చు, లేకపోతే ఆవులు, మేకలు ఈ ఎరువుని సేంద్రియ ఎరువుని వాడతామని. మీరు మొక్క వేసుకునే ముందే ఏమన్నా చుట్టూ గుంటలు తీసుకొని అందులో వేస్తారా, లేకపోతే ఎలా అండి స్టార్టింగ్ లో? అదే మేడం, ఇప్పుడు ఫోల్ పూడ్చిన తర్వాత ఆ ఫోల్ పూడ్చిన తర్వాత దానికి మన్ను మూసేసి
ఆ ఎరువేసేసి ఫస్ట్ ఎరువేసి ఆముటికి మన్ను మూసి ఆముటికి బొదువు మింద సుత్తును పెట్టేది, ఆ చెట్లు నాటేది. అవునవును, పోల్ వేసిన తర్వాత ఎరువు వేసి దానిపైన మట్టేసి మొక్కలు పెడతారు. అవునవునవును. ఓకే అండి, మనకి చాలా రకాల ఎరువులు ఉంటాయి. జనరల్ గా సేంద్రియ ఎరువులు కాకుండా మీరు ఓవరాల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామంటున్నారు. 90% ఆర్గానిక్ మేడం. ఐ విల్ యూజ్ ఫర్టిలైజర్స్ ఓన్లీ 10%. ఎలా అంటే ఇప్పుడు ఆర్గానిక్ ని పుస్తే ఎలా అంటే ఇంకా నేను లైట్ గా ఇస్తాను. 90% ఆర్గానిక్. ఓకే, కంట్రోల్ చేయలేని ఉంటది అంటే దానికి మీరు 10% కెమికల్ న్యూట్రిషన్స్ పుషింగ్, జింక్, బోరాన్, అమ్మటికి యారామిల్లా కంపెనీస్ లైట్ గా నేను అంతేనన్ను. ఐ విల్ యూజ్ 10% ఆయిల్. ఇక్కడ చూస్తుంటే ఓవరాల్ సిస్టమ్ లో మనకి కలుపు కూడా ఒక ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అవును. ఇప్పుడు ఈ కలుపు నివారణ చర్యలు కానీ ఎలా తీసుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, నెలకి ఎన్నిసార్లు తీయాలి, అలా ఏముంటదండి? ఏం లేదు మేడం, వచ్చినప్పుడు సమ్మర్ సీజన్ లో రాదు, కలిపే రాదు. యాక్చువల్లీ రైనీ సీజన్ లో నేను చేస్తాను. అంటే ఇది వీడ్ కటర్ ఉంది, ప్లస్ లేబర్స్ ఇక్కడ ఒక 3 acres 4 members ఉన్నారు. డైలీ వర్క్ చేస్తారు. ఇక్కడ ఇంకా కలుపు తీసుకొని పోతారు, అక్కడ ఇంకా కలుపు తీసుకొని వస్తారు. సో ఈజీ. ఎలా అంటే ఇది డిస్టెన్స్ లెవెల్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సెంటర్ లో అంతా వీడర్ ఉంది, అందుకే స్మాల్ ట్రాక్టర్ ఉంది, దాంట్లో తీస్తాం. ఓకే అండి, ఇప్పుడు సెంటర్ లో మీరు వీడరు, చిన్న ట్రాక్టర్ కూడా కొనుక్కున్నారు. ఇక్కడ మెయిన్ గా నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటి అంటే, మనకి డిస్టెన్స్ మీరు అసలు ఎంత డిస్టెన్స్ లో వేసుకున్నారు, అసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి, పోల్ టు పోల్ కావచ్చు, లేకపోతే ఇలా మొక్కలు కానీ సాళ్ళు మధ్య కానీ ఎంత డిస్టెన్స్ ఉండాలండి? మేడం పర్ ఎకర్ వచ్చి 43,560 SFT టోటల్ ఏరియా. ఆ 40 గుంటాస్ కి 10 by 10 వేస్తే ఒక 480 to 500 ఫోల్స్ వస్తుంది. 10 by 10 అయితే వెరీ సిస్టమేటిక్ లేఅవుట్ ఫార్మింగ్ అంటే 10 by 10 వేయాలి ఫోల్. 10 by 10. ఓకే, అటు ఇటు రెండు వైపులా 10 డిస్టెన్స్ సరిపోతుంది అంటారు. ఇప్పుడు మన ఈ పొలం అంతా కూడా 10 by 10 లోనే ఓవరాల్ ఇన్ ఎకర్ ఇది మేము వేసిండేదా 3 acres ఉంది. ఓవరాల్ 3 acres లో 10 by 10 డిస్టెన్స్ లో వేసుకున్నారు. మాది దాదాపు దగ్గర 1500 ఫోల్స్ ఉంది, 1450 ఫోల్స్ ఏమో టోటల్. ఓకే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనం మొక్కలు వేసాము, మనకి హార్వెస్టింగ్ దగ్గర వరకు వచ్చింది. దీని వెనకాల హార్వెస్టింగ్ మంచిగా అయింది అంటే దానికి కష్టం కూడా అలాగే ఉంటది. దాని గురించి కనుక చూసుకున్నట్లయితే డిసీజెస్ మెయిన్ ప్రాబ్లం. ఏ పంటకైనా డిసీజెస్ కామన్ అంటారు. మరి డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చే డిసీజెస్ ఏంటి, వాటికి నివారణ చర్యలు అంటే ఏం చెప్తారు సార్? మేడం దీనికి డిసీజ్ వచ్చేది జాస్తి ఎక్కువైతే వాటర్ అయితే డిసీజ్ వస్తుంది డ్రాగన్ కి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే డికంపోజింగ్ ప్లస్ ఇంకో కొళే రోగ అంటారు కన్నడ వర్డ్, బట్ తెలుగు కులిపోయే రోగం. అది హెవీ వాటర్ అయితే వచ్చేది. యాక్చువల్లీ ఎక్కువ వాటర్ ఉండకూడదు డ్రాగన్ ఫ్రూట్ కి. రెండోది రెడ్ రెస్టెంట్ వస్తుంది. రెడ్ రెస్టెంట్ ఇవన్నిటికి సింపుల్ క్లే అంట వస్తుంది, కయోలిన్ అంట. అది క్లే వైట్ సాయిల్. అది యాక్చువల్లీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెయింట్ కంతా పోతుంది, దాన్నే స్ప్రే చేస్తారు. జీకేవికేలా అంతా అడ్వైస్ చేసేది అదే. కరుణాకరణి సైంటిస్ట్ వరల్డ్ ఎస్పెషల్లీ దాన్ని అడ్వైస్ చేస్తారు. అదే దాన్ని అడ్వైస్ చేస్తారు. ఎలా అంటే అది 25 రూపీస్ కిలో. అది వైట్ పౌడర్, శుద్ధమన్ను అంటారు. ఈ ఆడపిల్లలు పల్లెల కాడ అంతా దాన్ని రంగోలి అంటే పూలు పోస్తారు కదా ఇంటి ముందర, ముగ్గు పిండి అంటారు. దట్స్ కరెక్ట్. దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటారు ఆ ప్రోడక్ట్ ని. దాన్ని క్లే అంటారు, కయోలిన్ క్లే అంటారు. దాన్ని కొట్టేది కయోలిన్ అంటారు. దాన్ని ఒక 50% స్ప్రే చేసేస్తే వైట్ గా అయిపోతుంది చెట్టు అంతా. అదేం డిసీజ్, అది ఇన్సెక్ట్ కాదు, అది పౌడర్ కాదు, ఫంజిసైడ్ కాదు. అది దాన్ని యూజ్ చేస్తే ఆల్ కొళే రోగము ప్లస్ రెడ్ రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సింపుల్ 25 రూపీస్ పర్ కిలో. దాన్ని వాడే విధానం ఏంటండి, ఎలా వాడాలా? వాటర్ లా 50%. ఇప్పుడు 200 లీటర్ బ్యారల్ డ్రమ్ కి 10% అది యూజ్ చేసి దాన్ని 10 గ్రామ్ పర్ లీటర్ అడికి 10 kgs డ్రమ్ లో వేసేసి కలిపేసి ఎలక్ట్రిక్ స్ప్రేను లేకుంటే బూమర్ దాంట్లో స్ప్రే చేసేస్తే అంత టోటల్ అంతా చెట్టు అంతా కూకనేస్తే వైట్ గా అయిపోతుంది. అప్పుడు రెడ్ రెస్ట్ రాదు, ప్లస్ కొళే రోగము రాదు, అన్ని అవాయిడ్ అవుతుంది. వెరీ సిస్టమేటిక్ ఫంజిసైడ్ అవాయిడ్ అవుతుంది. అన్ని ఆల్ ఫంజిసైడ్స్ చెప్పిన ఒక్క ఇంగ్రీడియంట్ అయితే సరిపోతుంది అంటారు. ఓకేనండి, ఇంకా దీనికి మించి ఇంకా వేరే రోగాలు ఏమి రావంటారండి? లేదు మేడం, ఆమెకి ఇంకొక రోగం వస్తుంది. ఏమంటే చాలా ఎండలు అయినప్పుడు సన్ బర్న్ అవుతుంది, వైట్ వచ్చేస్తుంది చెట్టు, వైట్ వచ్చి డీకంపోజ్ అయి చనిపోతుంది. ఆ సన్ బర్న్ కి అవాయిడింగ్ కి క్లేనే, కయోలిన్. దాని పేరేమండి కరెక్ట్? కయోలిన్ అంటారు. కయోలిన్ క్లే, నవాఫిల్ 90
90 అంటే ఇంగ్లీష్ వర్డ్. నవాఫిల్ 90 NOVAFIL నవాఫిల్ 90 అంటే ఓకే ఓకే ఇంగ్లీష్ వర్డ్ కోడ్ అది. అది నెట్ల అంతా చూస్తే అది బెంగళూరులో మాకి ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ పీన్యాల సిక్తుంది ఆ చిక్కಣ್ణ అనేసి ఆ ప్రోడక్ట్ నమ్ముతారు. భారీ మంచి మనిషి అతడు, సర్వీస్ మోటో. అక్కడ అతడు కావాలంటే మనకి ఎవరికే కానీ ఆంధ్రాకంతా గుంటూరుకంతా పోతుంది, వాళ్ళు పార్సల్ ఇస్తారు. చిక్కಣ್ణ అనేసి కావాలంటే వాళ్ళ నెంబర్ కావాలంటే మీరు అడిగితే నేను పెట్టేస్తాను. కావాలంటే వాళ్ళు కావాలంటే మీకు నవత ట్రావెల్ కావాల్సి ఉంటే బుకింగ్ చేసి పంపితే వాళ్ళకి అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉంటారు పీన్యాల బెంగళూరులో, చిక్కಣ್ణ అంటే వాళ్ళు అందరికీ పంపుతారు. కావాలంటే స్టేట్ వైడ్ ఇండియా వైడ్ వాళ్ళు పార్సల్స్ ఇస్తారు ఆ ప్రోడక్ట్. వెరీ గుడ్ ఆనెస్ట్ పర్సన్. ఓకే, సో మీరు కూడా మీ పొలానికి ఇంత మంచి హార్వెస్ట్ రావడానికి అంటే డిసీజెస్ అన్ని కరెక్ట్ గా మేనేజ్ అవ్వడానికి అదొక రీజన్ అని చెప్తారు. 100% షూర్. ఓకే, ఇంకా వేరే ఏం వస్తాయండి, వేరే డిసీజెస్? ఇంకా ఇంకేమీ రాదు మేడం, ఆంట్స్ వస్తుంది. ఆంట్స్ అంటే చీమలు. అంటే ఈ పువ్వు వచ్చినప్పుడు దానికి షుగర్ వస్తుంది. ఆ పువ్వు ఆ బడ్ సీడ్కి వచ్చేటప్పుడు షుగర్ వస్తుంది, అది న్యాచురల్. అది దానికి హాంట్స్ వస్తుంది. హాంట్స్ ఇన్సెక్ట్ ఏదైనా ఎనీ ఇన్సెక్ట్ ఊరికే అట్లా స్ప్రే చేసినా పోతుంది. లేకుంటే ఆర్గానిక్ పోవాలంటే యాప నూనె ఒక 5% స్ప్రే చేసినా వెళ్ళిపోతుంది. హాంట్స్ ఇదే హైలీ క్రిటికల్ కాదు. ఇంతే దీనికి డిసీజ్. ఇంకా వేరే డిసీజెస్ కూడా ఏమి రావంటారు. ఓకేనండి, మనకి ఇప్పుడు మొక్క వేసిన 14 నెలలకి మీరు ఇందాక ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చింది అన్నారు. అవును. అప్పుడు ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి? ఫస్ట్ హార్వెస్టింగ్ కి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మేడం? సింగిల్ ఫోల్ సిస్టమ్ లా 3 to 4, 5 టన్స్ వరకు తీయచ్చు బాగా చేస్తే ఒక 5 టన్స్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 8 to 10 టన్స్ తీయచ్చు. 8 to 10. ఎస్. థర్డ్ ఇయర్ 15. నాది మేడం, నాకు ఈ ఏడాది 15 above 20 ఇన్సైడ్ అంత ఒక 16-17 టన్స్ రావచ్చు పర్ ఎకర్ లో. అంత క్రాప్ వచ్చింది, బాగా వచ్చింది ఈసారి. నేను ఈసారి స్టెమ్ అంతా రౌండ్ ఎక్స్ట్రానే పెడుతుంది. చూడాలి ఈసారి చెక్ పాయింట్ వేస్తుంది. ఎక్స్ట్రా ఇచ్చినాను స్టెమ్స్ అంతాను. ఈసారి తిరిగి మతే నేను ఇది క్లీనింగ్ చేయాలి. బాగుంది, దిగుబడి బాగుంది ఈసారి. ఇప్పుడు బాగుంది అంటారా? ఓకేనండి, ఇప్పుడు ఈ మొక్కల్లో కూడా రకాలు ఉంటాయండి. డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకి ఆ మొక్కలు స్టెమ్స్ కూడా రకాలు ఏమైనా ఉంటాయా? ఎస్ మేడం, 100%. ఎలా అంటే నేను గుజరాత్ లో తెచ్చింది ఇది సిఎన్ పింక్ అనేసి. ఆమెకి ఇక్కడ వస్కోటేలా నాకు ఒక 2 బుక్కలు పంపిండ్రి. ఆడ నేను ఇంటి దగ్గర వేసింటిని. సన్న కాయ వచ్చేసిండే, అది చిన్న కాయ వచ్చిండే. సో మెనీ వెరైటీస్ ఉంది మేడం, చూసి తీసుకోవాలా రైతులు ఎవరే కానీ. ఫ్రూట్స్ వచ్చినప్పుడు వచ్చి తోటలో విజిట్ చేసి తిని ఆ ఫ్రూట్ సైజు చూసి తీసుకుంటే మంచిది. ఎస్, ఇది 100%. 100%. ఎలా అంటే రైతు 1 year 1.5 year పొండేసి తిరిగా ఫ్రూట్స్ సరిగా రాలంటే తిరిగా తీసి వాడు పెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్, చాలా కష్టము. వద్దు మేడం, అది రైతు చూసి పాపం పండు చూసి టేస్ట్ చూసి తీసుకునేది మీరు సజెస్ట్ చేస్తారు. సో ఏ రైతుకైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలంటే ఆ పొలానికి వెళ్ళి అసలు ఎంత ఫ్రూట్స్ వస్తున్నాయి, సైజ్ బాగుందా, టేస్ట్ ఎలా ఉంది, ఇది మార్కెట్ లో నాకు వీలు పడుతుందా అమ్మేదానికి. ఎలా అంటే 1 time ఈ విల్ సీడ్లింగ్ చేసేది. తిరగా నువ్వు ఆ రాంగ్ మెథడ్ లో ఏమైనా సీడ్లింగ్ చేస్తే నువ్వు 2 years నీ హార్డ్ వర్క్ అంతా వెళ్ళిపోతుంది. తిరగా వేరే పెట్టాలి. మనకి ఆవిడ రైతులకి థాట్ రాదు, దానికి వెరీ ఇంపార్టెంట్ సీడ్లింగ్. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. సో ఎన్నో ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన ఈ క్వశ్చన్ మీరే అడిగింది. ఓకే అండి, సో మనకి ఖచ్చితంగా రైతులు పొలానికి వచ్చి చూసుకొని నష్టపోకుండా ఉంటారు. సో రైతులకి చాలా అవసరం ఉంది. ఓకే అండి, సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా విజిటింగ్ కి వస్తారండి ఇక్కడ? సాటర్డే సండే వస్తారు. సో చాలా జనం వస్తారు, విజిట్ వస్తారు. మా తోటకంతూ అయ్యో చాలా జనం వస్తారు. ఇప్పుడు మీరు అమ్ముతారా సార్ మొక్కలు ఏమన్నా? మేము 2018 నుంచి అమ్మినాం మేము. సో లాక్స్ టుగెదర్ మేము మొక్కలు ఇచ్చినాం. మొక్కలు ఇప్పుడు వీటిని ప్రూనింగ్ చేస్తే వచ్చే వాటిని మీరు సీడ్లింగ్ చేసి వాటిని అమ్ముతుంటారు. ఇప్పుడు రైతులు ఎవరికైనా కావాలంటే మీకు కాంటాక్ట్ స్టెమ్స్ ఇచ్చేస్తాను, మొక్కలు ఇస్తాను. వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇక్కడ ఫ్లవర్స్ అండి ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయి. మేడం ఈ ఫ్లవర్ ని తీసేయాల్సింది. ఇది ఎలా అంటే ఇంకా ఇది డికంపోజ్ అవుతుంది, ఇది తీస్తారు. ఇది ఫ్లవర్స్ దీన్ని ఇంకా ఏం ఎఫెక్ట్ రాదు, తీక ఉన్నాను. బట్ తీస్తే క్లియరెన్స్ ఉంటుంది ఫ్రంట్, అంతే, ఇంకేం లేదు.
ఓకే, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అవి ఎండిపోతున్నాయి అంటే మళ్ళీ వాటిని వచ్చి తీపిచ్చేస్తారా? ఎస్ వన్ డే పాలినేషన్ అంతే ఫ్లవర్ ఆమెకి డికంపోజ్ అవుతుంది తీసేయాల్సింది ఇది. Yes. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చిన ప్రతి ఒక్క దగ్గర ఫ్రూట్ అవుతుందా అండి? ఫ్లవర్ వచ్చిన ప్రతి దగ్గర మేడం 90% ఫ్లవర్ వచ్చిందంతా ఫ్రూట్స్ అవుతుంది, 10% కింద పడిపోతుంది అంటే జాస్తి ఎక్కువయ్యి, అది నాట్ ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ లో నేను విన్న సమస్య ఏంటంటే కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి అన్న ఎక్కువ వింటున్నా ఉన్నాను. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ ఫామ్ లో కూడా అలా ఏమన్నా కాయలు చిన్న వయసులోనే రాలిపోవడం కానీ అలా ఏమన్నా జరుగుతుందండి? మేడం కాయలు పువ్వులు రాలేదే, న్యాచురల్ అది. సో మెనీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వస్తుంది, రాలిపోతాయి. 100 1000 కాయ పూలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, దాంట్లో కొన్ని మాత్రమే. ఇప్పుడు మా చెట్ల ఉంది, ఇప్పుడు 100 ఉన్నాయి దీంట్లో ఫ్రూట్స్, దీంట్లో ఎన్ని రాలిపోయి ఉంటాయంటే పోతాయి, దాంట్లో 10% పోతాయి. ఎస్, అది న్యాచురల్. సో దానికి ఏమి సపరేట్ గా ఏముండదు, పూలు కాయలు కొంచెం రాలుతానే ఉంటాయి. చాలా ఎక్కువ క్రాప్ అయినప్పుడు అన్ని తీస్తేనూ మంచిది, ఫ్రూట్ సైజ్ వస్తుంది. దట్ ఈస్ నేచర్. అది ఓకే ఓకే, రాలిపోతాయి అంటే న్యాచురల్ గా రాలింది మంచిదే కదా. ఇప్పుడు మా దాంట్లో హెవీ ఆ క్రాప్ నా లెక్కలో అది హెవీనే. అది యాక్చువల్లీ ఇప్పుడు దాదాపు 50 కేజీలు ఉంది ఒక పర్ ఈచ్ దీంట్లో పోల్. ఇప్పుడు ప్రెసెంట్ అది ఇంకా డిసెంబర్ వరకు అక్టోబర్ 2 వరకు హార్వెస్ట్ కావాలా. 50 కేజీలు ఉంది ఇప్పుడు నా లెక్కలో, ఒక 60 కేజీలే వచ్చేట్లుంది. బాగా పండితే మనం 20 టన్నులు అనుకుంటాం, 20 టన్నులు తీయచ్చు డ్రాగన్. బాస్ వాలా, బీ ద బాస్.